ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 50 కోట్లు, ఎంపీగా పోటీ చేయడానికి 100 కోట్లు. ఇది ఒక్కో అభ్యర్థి పోటీ చేయాలంటే ఖర్చు పెట్టాల్సిన కనీస మొత్తం. గ్రామస్థాయి నాయకుడు, కుల సంఘ నాయకుడు ఇలా ఒక్కొక్కరిని ప్రసన్నం చేసుకోవాలి. వారి స్థాయిని బట్టి ఒక్కొక్కరికి 5 నుంచి 50 లక్షల వరకు ఇవ్వాలి. ఎన్నికలు జరగడానికి 2 నెలల నుంచి ప్రతిరోజు కొన్ని వందల మందికి బీర్లు, బిర్యానీలు ఏర్పాటు చేయాలి. మీటింగ్ అంటే రవాణా ఖర్చులు, విందు ఖర్చులు, 1000 రూపాయలు జేబులో ముందుగా కుక్కాలి. పోటీలో ఎవరైనా ఉండొచ్చు, బర్రెలక్కలాగా మంచి ప్రచారం కూడా రావచ్చు. కానీ గెలవాలంటే, గెలవడం కాదు, కనీసం డిపాజిట్లు దక్కాలంటే ఖర్చు పెట్టాల్సిన కనీస మొత్తం అది. ఇది కాకుండా ఎన్నికలకు కనీసం వారం ముందు ఒక్కో ఓటుకు 5,000 ఇవ్వాలి. దీనికోసం ముందుగానే మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో డంపులు ఏర్పాటు చేసుకోవాలి. ఇది కాస్త అటు ఇటుగా మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది పరిస్థితి. కులం, మతం లాంటి సెంటిమెంట్లు మిడిల్ క్లాస్కే కింది స్థాయిలో జనాలు ముదిరిపోయారు. నాకేంటి అని కోటా శ్రీనివాసరావు అదేదో సినిమాలో అడిగినట్టు అడుగుతారు. ఏదైనా ఉద్యోగం చేస్తే మహా అయితే ఒక సొంత ఫ్లాట్ కొనుక్కోవచ్చు. వ్యాపారం చేస్తే టెన్షన్, ఎప్పుడు లాస్ వస్తుందో చెప్పలేం. అదే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో నాయకుడా, పోనీ కుల సంఘపు నాయకుడా, నీ మాటకు అంతో ఇంతో అక్కడ జనాలు విలువనిస్తారా? అయితే ఇంటికి నోట్ల కట్టలు నడుచుకుంటూ వస్తాయి. అది 50 లక్షలు కావచ్చు, 5 కోట్లు కావచ్చు. నీ స్థాయిని బట్టి, అక్కడి క్యాండిడేట్ అవసరాన్ని బట్టి ఎంతటి ఉద్యోగం చేస్తే, వ్యాపారం చేస్తే ఇంత డబ్బొస్తుంది. ఇప్పుడు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఎన్నికలే పెద్ద బిజినెస్, ఎన్నికలే పెద్ద వ్యాపారం. ఆ నాయకుడు ఇంత దోచాడు అనే మాటలు వినిపిస్తాయి. కింది స్థాయిలో అవినీతి ఎలా సంస్థాగతమైందో పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఒక ఆయన బెంగళూరులో కాంట్రాక్టులు చేశాడు, బాగా డబ్బు సంపాదించాడు. ఇప్పుడు 100 కోట్లు పట్టుకుని దిగిపోయాడు. గెలుస్తాడా లేదా ఓడిపోతాడో మొత్తం జీవితం పణంగా పెట్టి పోటీ చేస్తున్నాడు. కాస్త అటు ఇటుగా అన్ని చోట్ల ఇదే సీన్. ఇదివరకే రాజకీయాల్లో ఉన్నవాడు ఇసుక, కంకర, కొండ, గుట్ట, మట్టి, మశానం ఇలా అన్నీ అమ్మి సంపాదించుకుంటుంటాడు. పెట్టుబడి పెట్టి ఎన్నికల్లో పోటీ చేశాడుగా, మరి రాబట్టుకోవద్దా? ఎన్నికలు నేడు లక్షల కోట్ల జూదం. మడికట్టుకుని కూర్చున్న పార్టీలు శంకరగిరి మాన్యాలు పట్టిపోతాయి. డబ్బు ఇది లేకపోతే ఎంతటి నాయకుడైనా యూట్యూబ్ ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇస్తూ కూర్చోవలసిందే. ఈ జూదంలో దొరికినోడు దొంగ, దొరకనోడు ప్రస్తుతానికి సేఫ్. వ్యక్తుల్లో, కుటుంబాల్లో నైతిక విలువలు అడుగంటి సాయంకాలం మందుకు, గంజాయికి డబ్బొస్తే చాలు అనే పరిస్థితి. ఉద్యోగాలు లేవు, ఉన్నా చేసే సామర్థ్యం, ఓపిక యూత్కు లేదు. బికినీ వేసుకుని నెలకు 10 రీల్స్ చేసుకుంటే 5 లక్షలొస్తాయి. 4 బూతులు మాట్లాడి యూట్యూబ్ వీడియోలు పెడితే డబ్బు. సిగ్గు, ఎగ్గు, మానం, మర్యాద వీటిని వదిలేస్తే సరి, డబ్బు. ఎంత బరి తెగిస్తే అంత పాపులారిటీ, అంత డబ్బు. అడిగేవాడు లేడు, అడిగితే ఇక రాళ్లే. సిద్ధాంతాల పేరుతో, ఆధునికత పేరుతో అటాక్ చేసేస్తారు. ఎందాక ఈ పయనం? బ్రెజిల్, కొలంబియా, ఇంకా కొన్ని దక్షిణ అమెరికా దేశాలలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతాయి. డ్రగ్స్ లార్డ్స్ ఎంత పవర్ఫుల్ అంటే పోలీసులు కూడా వారికి వంగి సలాం చేయాల్సిందే. జనాలు తమ భద్రత కోసం వారికి ట్యాక్స్ కట్టాలి. సొంత ఆస్తులు అంటూ ఏమీ ఉండవు, మొత్తం డ్రగ్ నాయకుల ఆస్తులే. ఉంటే గింటే కిడ్నాప్ చేసి హింసించి లాగేసుకుంటారు. ఎవడిని ఎక్కడైనా చంపొచ్చు. అది ఆ ఏరియా దాదా ఇష్టం. వాడి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకాల్సిందే. సెక్స్ టూరిజం కామన్. విదేశీయులు వస్తారు, వారికి చిన్నపిల్లలంటే మహా ఇష్టం. 10 ఏళ్లు కూడా నిండని అమ్మాయిలు రోడ్లపై నిలబడి తమ శరీరాన్ని ఆ పూటకు ఎవరు కొనుక్కుంటారా అని ఎదురు చూస్తుంటారు. పిక్ పాకెట్లు, దొమ్మీలు, దోపిడీలు, లీగలైజ్డ్ వ్యభిచారం, గర్భస్రావాలు, మానభంగాలు, జైళ్లలో డ్రగ్ కూటముల మధ్య యుద్ధాలు అక్కడ సర్వసాధారణం. వేగంగా, అతి వేగంగా మన సమాజం కూడా ఇదే స్థితికి వెళ్ళిపోతోంది. ఈ నాయకుడా, ఆ నాయకుడా అనే చర్చ తరువాత వ్యక్తి స్థాయిలో, కుటుంబ స్థాయిలో, గ్రామ స్థాయిలో మంచిని నిలబెట్టడానికి మనము ఏమి చేస్తున్నామో అని ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. రాజకీయాలకు అతీతంగా కనీస స్థాయిలో మానవ విలువల్ని నిలబెట్టకపోతే, రేపటి గురించి ఆలోచించకపోతే బతుకు చీకటి అయిపోతుంది. ఉత్తరాదిలో ఒక పోలీస్ ఆఫీసర్ అత్యున్నత స్థాయిలో రిటైర్ అయ్యాడు. ఆయన జీవితకాలం సంపాదించిన భూముల్ని ఆక్రమించేశారు. మన దేశంలో పెద్ద పోలీస్ ఆఫీసర్లకే దిక్కులేదు. ఇంట్లో నుంచి బలవంతంగా అమ్మాయిలను లాక్కునిపోయే స్థితి, భూములు, ఆస్తులు ఆక్రమించుకునే స్థితి ఎంతో దూరంలో లేదు. ఈ వీడియో ఆ రాజకీయ నాయకుడు, ఈ రాజకీయ నాయకుడు, ఆ పార్టీ, ఈ పార్టీ గురించి కాదు.
గ్రాస్ రూట్ లెవెల్లో కుళ్ళి కూనారిల్లుతున్న విలువల గురించి చెబుతున్నాం. ఇది మారకుండా సమాజం మారిపోతుంది అనుకోవడం భ్రమ.